హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ బెండకాయ పులుసు అండి. ఈ బెండకాయ పులుసు చేసుకోవడానికి ఏమేమి కావాలి, ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. బెండకాయ పులుసు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెంగా చింతపండు పులుసు. ఇక్కడ నేను 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు, 1 టమాటో, 2 పచ్చిమిర్చి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకున్నానండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసి అది వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలను ఈ ఆయిల్లో వేసి 5 నిమిషాల సేపు లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఫ్రై చేసుకోవడం వలన బెండకాయ కర్రీ చేసేటప్పుడు జిగురు రాకుండా ఉంటుంది. కాబట్టి ముందు కొంచెం ఇలా ఫ్రై చేసి ఈ ముక్కలను తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కర్రీ సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసి అది కొంచెం వేడైన తర్వాత దీనిలో కొంచెంగా మెంతి గింజలు వేసుకోవాలి. 5 నుంచి 10 గింజల వరకు వేసుకుంటే సరిపోతుందండి. మనం పులుసు కర్రీ చేసుకునేటప్పుడు కొంచెంగా మెంతులు వేయడం వలన పులుసు అనేది టేస్టీగా ఉంటుంది. మెంతులు కొంచెం చిటపడమన్న తర్వాత మనం ఆవాలు, జీలకర్ర కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఎండుమిర్చి, కొంచెంగా కరివేపాకు కూడా వేసి పోపు బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగేటప్పుడు దీంట్లో మనం కర్రీ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెంగా పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలు కూడా వేసి కొంచెం సేపు మూత పెట్టి టమాటో మెత్తబడేలాగా మగ్గించుకోవాలి. టమాటో ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత దీంట్లో మనం కొంచెంగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా ముక్కలన్నీ మెత్తగా మగ్గిన తర్వాత మనం దీంట్లో కర్రీ సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసి ఒకసారి బాగా కలుపుకొని కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కాదండి, ఎందుకంటే ఇందులో మనం చింతపండు పులుసు వేస్తాం కాబట్టి. ముందుగా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి బెండకాయ కొంచెం ఉడికేలాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇలా బెండకాయ కొంచెం ఉడికిన తర్వాత మనం చింతపండు పులుసు వేసుకోవాలి. ముందుగానే మనం చింతపండు పులుసు వేస్తే ముక్క ఉడకదు కాబట్టి కొంచెం ఉడికించి చింతపండు పులుసు వేసుకోవాలి. వేసి ఒకసారి పులుసు కన్సిస్టెన్సీని మనం అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇలా బెండకాయ పులుసు బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత దీంట్లో కొంచెంగా మనం ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. ధనియాల పొడి వేసిన తర్వాత 2-3 నిమిషాల సేపు ఉడికించుకొని చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకొని డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. బెండకాయ పులుసు వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమా కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.